హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే ఈరోజు మంచి గుడ్ న్యూస్ అనమాట. మనకు హైదరాబాద్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. సో చూద్దాం మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఎక్కడి నుంచి వచ్చిన నోటిఫికేషన్, సో మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేట్, ఇవన్నీ కూడా చూద్దాం. సో హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అయితే ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట. సో మంచి అవకాశం. సో చూద్దాం, డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్న కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. ఏమన్నా ఇమీడియట్లీ అప్డేట్స్ ఉంటే అక్కడ మీకు పోస్ట్ అవుతాయి, ఇమీడియట్లీ మీరు చూడొచ్చు. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి హైదరాబాద్లో అయితే మనకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఓకేనా? సో చూద్దాం మరి ఈ యొక్క ఉద్యోగాలకి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనకు చూసుకుంటే హైదరాబాద్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఓకేనా? సో ఇవి వచ్చేసి మనకు మెయిన్గా మనకు హైదరాబాద్ లొకేషన్లోనే ఉద్యోగాలు ఉన్నాయి. సో చూసుకుంటే పోస్ట్ నేమ్ వచ్చేసి మనకు ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట. ఓకేనా? ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం. సో దీనికి సంబంధించి మరి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు అర్హత ఏమి ఉండాలి, ఓకేనా? దీనికి ఉండాల్సినటువంటి అర్హత ఏమిటంటే, సంబంధిత విభాగంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా దానితో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. మీరు ఎనీ డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది. ఓకేనా? అంటే ఎనీ డిగ్రీ విత్ బీఎస్సీలో కంపల్సరీ బీఎస్సీ ఉండాలి. డిగ్రీలో బీఎస్సీ పాస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దీనితో పాటుగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా? సో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో వర్కౌట్ చూసుకుంటే మరి దీనికి వచ్చేసి జీతం కూడా బాగుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు జీతభత్యాల విషయానికి వస్తే మనకి ఎంత ఇస్తుందంటే, మనకు వచ్చేసి పర్ మంత్ వచ్చేసి మనకు 20,000 రూపీస్ అయితే మీకు శాలరీ అయితే వస్తుంది. సో దీంతో పాటుగా మనకు హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు, అంటే హౌస్ రెంట్ అలవెన్స్. సో ఇది కూడా వస్తుంది దీంతో పాటుగా, జీతంతో పాటుగా మనకు హౌస్ రెంట్ అలవెన్స్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి మరి అప్లికేషన్ ప్రాసెస్, సో మనం దేనిని ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే ఆన్లైన్ త్రో మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఆన్లైన్ త్రో మీరు అయితే అప్లికేషన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్లో కాదు, ఆన్లైన్ త్రో మాత్రమే మీరు అప్లికేషన్ చేయాలి. ఓకేనా? దీనికి సంబంధించి మరి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, మనల్ని ఏ విధంగా వీళ్ళు ఎంపిక చేస్తారు, ఆన్బోర్డ్ చేసుకుంటారంటే చూసుకుంటే మనకు వచ్చేసి డైరెక్ట్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఓకేనా? ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ త్రో మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్. మనకు బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉండి కంపల్సరీ కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్గా మీకు మంచి జాబ్ అనమాట. 20,000 జీతంతో దాంతోపాటు హెచ్ఆర్ వస్తుంది, హెచ్ఆర్ఏ కూడా ఇస్తున్నారు. మనకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ త్రో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. ఓకేనా? సో దీనికి సంబంధించి మరి మనకు లాస్ట్ డేట్ మరి ఎప్పటి వరకు మనం అయితే ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవచ్చు అని చూసుకుంటే, మనకు వచ్చేసి 1/7/2026 తేదీ నాటికైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో మంచి టైం ఉంది. సో తొందరగా అప్లికేషన్ చేయండి. ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసి ఫీల్డ్ అసిస్టెంట్గా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మంచి ఛాన్స్. మనకు 1/7/2026 నాటికైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, బై త్రూ ఆన్లైన్ అనమాట. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో చూద్దాం, ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది నోటిఫికేషన్ హైదరాబాద్లో మరి ఎక్కడి నుంచి వచ్చింది మనకు చూసుకుంటూ వచ్చేసి మెయిన్గా మనకున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ఐఏబి. ఓకేనా? ఎన్ఐఏబి నుంచి అయితే మనకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఉద్యోగాలకు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ. ఓకేనా? మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ. సో దీని నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ యొక్క దీని నుంచి ఒప్పంద ప్రాతిపాదికన ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఏమైనా ఉంటే మనకు జూలై 1 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు అప్లికేషన్ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో తప్పకుండా ఎవరైతే ఉన్నారో క్వాలిఫికేషన్ వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మంచి ఛాన్స్. మనకు 20,000 జీతంతో పాటుగా మనకు హెచ్ఆర్ఏ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
సో ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి, అస్సలు మిస్ అవ్వదు. హైదరాబాద్ లొకేషన్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ అనమాట. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.